ప్రచారంలో చంద్రబాబు దూకుడు పెంచుతున్నారు. రోజుకి 2-3 ప్రజాగళం సభలతో కూటమిలో జోష్ పెంచుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రజాగళం సభలో జగన్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నాయి. ప్రధానంగా కూటమి నేతలు ప్రచారంలో భాగంగా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే జగన్ గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపించారు చంద్రబాబు. ఏపీ భవిష్యత్తు కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టాయని స్పష్టం చేశారు. మోదీ ఆశయం, తన అనుభవం, పవన్ కళ్యాణ్ శక్తి కూడదీసుకుని ఏపీని నెంబర్ 1 గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామన్నారు. కూటమి అభ్యర్థులు గెలిపించే బాధ్యత మీదని, యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ఇక ఓటమి భయంతో కొత్త డ్రామాలతో సీఎం జగన్ ప్రజల ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి డ్రామాలతో మోసపోవడానికి సిద్ధంగా లేమని వైసీపీ నేతలకు చెప్పాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాగళం సభల్లో వైసీపీ ప్రభుత్వమే టార్గెట్ గా చంద్రబాబు విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. అటు జగన్ పై దాడికి సంబంధించి చంద్రబాబు సెటైర్ వేయడం హాట్ టాపిక్ గా మారుతోంది.